ఇంకోటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రకటన చేసిండు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి, స్వేచ్ఛ సమానత్వానికి రాజ్యాంగ హామీ, మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలని అన్నారు. భారత రాజ్యాంగానికి ముద్రపడిన చారిత్రాత్మక ఘట్టానికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్లో చెప్పారట. అంటే భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి 75 సంవత్సరాలైంది. 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా దానిని సంబంధించిన సంబరాలు చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛా సమానత్వానికి రాజ్యాంగం హామీ ఇచ్చింది అని మాజీ సీఎం జగన్ ట్వీట్. వైసీపీ కార్యాలయంలో వేడుకలు కూడా చేశారు. ఆ వేడుకల సందర్భంలో వేడుకలు జరిగిన తర్వాత ఆయన చెప్పిన పరిస్థితి ఏంటంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి. భారతదేశం కంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న దేశాలు, చాలా ముందంజలో ఉన్న దేశాలు, అది ఆర్థిక రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కావచ్చు, ఇండస్ట్రియల్ రంగంలో కావచ్చు, ఐటీ కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, అన్నిట్లలో భారతదేశం కంటే చాలా ముందంజలో ఉన్న కంట్రీసు. అక్షరాస్యత విషయంలో కూడా 100కు 100% అక్షరాస్యత ఉన్న కంట్రీసు. అట్లాంటి కంట్రీస్లో కూడా బ్యాలెట్ పద్ధతులు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలో 70% మందికి చదువచ్చు, మిగతా 30% మంది చదువు రాదు. ఆ 70% మంది చదువు వచ్చిన వాళ్ళలో కూడా టెక్నాలజీ పైన అవగాహన లేని వాళ్ళు. భారతదేశం ఆ స్థాయిలో టెక్నాలజీ డెవలప్ కాలేదు. అయినప్పటికీ బ్యాలెట్ కాకుండా ఈవీఎంలు పెట్టి ఈవీఎంల్లో ఏదో మతలబు జరుగుతుంది అనే అనుమానాలు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిన్న మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, మొన్న హర్యానా ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు, ఏపీలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజలు మ్యాండేట్కి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఎన్నికల రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. కంప్లీట్ చేంజ్. ఒక 10% 5% ప్లస్ ఆర్ మైనస్ అంటే సాధారణం. కానీ 50% చేంజ్ వస్తుంది, 50% తేడా వస్తుంది రిజల్ట్లో. అంటే ప్రజల ఒపీనియన్కి, ప్రజల మనోభావాలకి సంబంధం లేకుండా రిజల్ట్ వస్తుందంటే, కాబట్టి ఈవీఎంలు అనే సిస్టమ్ లేకుండా బ్యాలెట్ పద్ధతిలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరపాలని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మొత్తం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమానికి పునాదేస్తుంది. ఈవీఎంల పైనే, ఓటింగ్ పద్ధతి పైన బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని ఒక స్లోగన్ తీసుకొని అదే ఎజెండాతోని భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం చేసే ఒక ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల్లో చాలా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు క్యారీ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ఉద్యమం అయ్యే అవకాశం ఉంది. ప్రజా సమస్యలు ఒక ఉద్యమం అయితే అసలు ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క మ్యాండేట్నే తారుమారు చేసే పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి అసలు అక్కడ కదా పునాది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రావాలంటే ప్రజలు కోరుకున్న పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ప్రజలు కోరుకుంటున్న పద్ధతి ఇలా బ్యాలెట్ పద్ధతి అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని తీసుకోబోతుంది. దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. ఇది ఒక వార్త ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాదు, ఉన్నట్లుగా కనపడాలి. అందరి ప్రాథమిక హక్కులు అయిన వాక్ స్వాతంత్రం కొంతకాలంగా అణిచివేయబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకుల సమానత్వం వైపు నడిపించారంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది మొత్తానికి బ్యాలెట్ పేపర్ పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది.